గెలిపించాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కోరారు. అందుకే బీఆర్ఎస్, బీజేపీ పెద్ద నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ వస్తేనే ప్రజాస్వామ్య పరిపాలన వస్తుందని, సామాజిక న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని మల్లు రవి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ పథకాలు సాధ్యం కాదని జయప్రకాష్ నారాయణ అనడం విడ్డూరంగా ఉందన్నారు. మరి బీఆర్ఎస్ హామీలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేది కాంగ్రెస్ అని, అందుకే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరారని మల్లు రవి చెప్పారు. 4 కోట్ల మంది ప్రజలు రేపు జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతో గెలిపించాలనే నిర్ణయానికి వచ్చినందువల్లనే ఇవాళ బీజేపీ పార్టీలోనున్న ముఖ్య నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు ఆ పార్టీలకు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనేదే ఒక నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవాలనుకుంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ వస్తేనే ప్రజాస్వామ్య పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో వస్తుందని, సామాజిక న్యాయం జరుగుతుందని, చట్ట ప్రకారం పరిపాలన జరుగుతుందనే నమ్మకంతోనే ఇవాళ